మన ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ 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 రేవంత్ సారే కదా. కానీ ఇంకా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అని మన రేవంత్ సార్ అనుకుంటుండేమో అని నాకెందుకో గట్టిగా అనుమానం కొడుతుందోలా. ఏందవా పుసుక్కర గంత మాట అంటివి? రేవంత్ సార్ అంటే ఏమన్నా ఉన్నదా? పేరు మర్చిపోతూనే సార్కు కోపాలు వస్తాయి. ఇక పదవిని మారుస్తే ఇక నీ మీద కోపానికి రాడాని అంటారా ఏంది? కోపానికి వచ్చినా మంచిదే, నా మధ్య అలిగినా మంచిదే, గులిగినా మంచిదే. నా మనసు కనిపించింది నేను చెప్తా. ఈ ముచ్చట మీకు కూడా తెలుసు. సరే సరే, ఇప్పుడు నాకు ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అయ్యా అంటే, రేవంత్ సార్కు మన కేసీఆర్ సార్ను తలుచుకోకుండా, సార్ పేరు వలకకుండా, సారు గురించి మాట్లాడకుండా పొద్దు ఓనే పోదు కావచ్చని నాకు ఇవాళ గట్టిగా అనిపించింది. ఎందుకో మీరే చూడరే. ఇక నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసిందిలా. రేవంత్ సారు మన కేసీఆర్ సార్ను తలుసుకోంది, నోట్లే ముద్ద కూడా పెట్టుకోడు. సార్తోని గానే కాదు, మైకు కనబడితే సార్కు కేసీఆర్ సారే మతికొస్తాడు. అసలు కార్యక్రమం ఏంది, మనం పోయిన పని ఏంది, మనం మాట్లాడవలసింది ఏంటి, అవన్నీ ఏం యాదకుండానే ఉండయి. మైకు కేసీఆర్ సారు గిదే ముచ్చట. ఆఖరికి 10వ తరగతి పరీక్ష రిజల్ట్లు ఇచ్చే కాడ కూడా కేసీఆర్ సార్ని తలుసుకున్నాడు కదా. ఇక ఇప్పుడు మేడే పండుగలు కూడా కేసీఆర్ సార్ని తలుసుకున్నాడు. ఏమన్నాడంటే, కడుపు నిండా విషయమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు ఇరి చేయని, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా. గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా, ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు వినుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు శాపనార్థాలు తప్ప, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి, నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగను, అది అట్లా జరగనని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇన్నరా, అసలు మేడే గురించి కార్మికుల గురించి మాట్లాడవలసింది పోయి ఈడ కూడా కేసీఆర్ సార్ని యాదకి తెచ్చుకొని. సరే, కేసీఆర్ సార్ అట రేవంత్ సార్ను తిట్లు శాపనార్థాలు పెడుతుండట. ఇక చెప్పురోళ్ళ మీరే, గంత పెద్ద సభల్నే కేసీఆర్ సార్ రేవంత్ అన్న పేరు తీయలే. రేవంత్ అన్న మస్తు బాధపడ్డాడని లోకమంతా దంట్లాడే. ఇక ఇప్పుడేమో తిట్లు శాపాలట. అసలు తిట్లు శాపాలు పెట్టేది ఎవరోల్లా? తొక్కుతా, తొండలేత్తా, ఇవన్నీ మాటలు మాట్లాడేది ఎవరు? ఇప్పుడు సారే ఉల్టా వచ్చిండు అన్నట్టు. అంటే కేసీఆర్ సార్ తిడతలేడని బాధపడుతుండా ఎట్లా? అయ్యోకి ఇట్లనే అంటురోళ్ళ. ఇక ఇది చాలదని మిత్తుల ముచ్చట తీసిండు. కేసీఆర్ సారు ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నా అని మరోసారి చెప్పిండు కదా. ఇక ఇప్పుడు ఏమని మాట మార్చిండు ఈ నూరి. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. చూసిర్రా, 10,000 కోట్ల రూపాయల మిత్తి కడుతుండట. మరి మొన్నటికి ఇప్పటికీ 4,000 కోట్లు ఎట్లా పెరగచ్చు? ఇక లాస్ట్ ముచ్చట కూడా ఇరుర్రిగా. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ, నార్థన్ డిస్కామ్ కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని 1,000 కోట్ల రూపాయలు అప్పుల్లో మునిగిపోయినాయి. హాగనట, అంత దివాలనట, అంత మునిగిపోయినమాట. అంటే ఇక మనం సార్ను ఏం అడగద్దన్నట్టు, స్కీముల ముచ్చట ఏం తీయద్దన్నట్టు, ఏమనంటే గలపెట్టే ఖాళీగున్నది, దివాలాలు ఉన్నామని చెప్తాడు అన్నట్టు. అంతేనా రేవంత్ సారు అని అడుగుతారల్లా మీటింగ్ వచ్చిన వాళ్ళు.